సమయం సందర్భం అంటూ ఉంటారు. ఏ విషయమైనా సమయం సందర్భాన్ని బట్టి సముచితంగా చేయాల్సి వస్తుంది. ఆహారం, అన్నం 3 రకాలుగా చెబుతారు ముఖ్యంగా. ఏంటంటే సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం. సాత్విక ఆహారం అంటే తాజా పండ్లు, తాజాగా వండిన కూరలు, అన్నం అట్లాంటివి, కూరగాయలు ఇట్లాంటివన్నీ కూడా సాత్విక ఆహారం. పాలు అట్లాంటివి. రాజసిక ఆహారం అంటే ఏంటంటే ఎక్కువ మసాలాలు వేసి, ఉప్పు, పులుపు, చేదు ఇట్లాంటివన్నీ ఎక్కువ భాగం వేసి చేసేటువంటి భాగం రాజసిక ఆహారం అంటారు. తామసిక ఆహారం అంటే నిలవించిన పదార్థాలు, ఫెర్మెంటెడ్ ప్రోడక్ట్స్, బ్రూ చేసినవి ఇట్లాంటివన్నీ కూడా తామసిక ఆహారం. నిలవ పదార్థాలు, మాంసాహారం కూడా తామసిక ఆహారం అని అంటారు. అయితే సమయం సందర్భం ఉన్నా కదా, దాన్ని బట్టి మనం ఆహారం నిర్ణయించుకోవాలి. సాత్విక ఆహారం తీసుకున్న వాళ్ళల్లో కొంచెం ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. రాజసిక ఆహారం తీసుకున్న వాళ్ళు రెస్ట్లెస్ అవుతారు, ఒక చోట నిలవలేరు, వాళ్ళు అటు ఇటు ఏదేదో చేస్తూ ఉండాలన్నట్టు. తామసిక ఆహారం తీసుకున్న వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళు కదలలేకపోతారు, స్తబ్దుగా జడంగా పడి ఉంటారు ఒక చోట. ఓకే, ఈ లక్షణాలు ఆహారం మన యొక్క ప్రవృత్తిని కూడా నిర్ణయం చేస్తుంది అన్నమాట, తీసుకున్న ఆహారాన్ని బట్టి. ఇప్పుడు మనం పరీక్షలకి వాటికి వెళ్ళాలి, పరీక్షకు తయారవ్వాలి, తామసిక ఆహారం తీసుకుని అట్లా మస్తుగా స్తబ్దుగా పడున్నాం అనుకోండి, మన ప్రయోజనం చెడిపోతుంది. అట్లా కాకుండా ఏవో ధ్యానాలు చేసుకోవాలి, ఫోకస్డ్ వర్క్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలి, ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు తామసిక ఆహారం తీసుకోకూడదు కదా. తామసిక ఆహారం తీసుకుంటే ప్రయోజనం చెడిపోతుంది. అదేవిధంగా మనం రెస్ట్లెస్గా ఉంటాం రాజసిక ఆహారం తీసుకుంటే, అది కూడా పనికి రాకపోతుంది మనం చోట కూర్చుని పని చేయాలని అనుకుంటే. ఓకే, అలాగే మనం నిద్రపోవాలి, నిద్ర లేకపోతే ఎట్లాగూ, అట్లాంటప్పుడు కొంచెం తామసిక ఆహారం తీసుకుంటే మనకి రెస్ట్ లభిస్తుంది అన్నమాట. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఇంకో కేటగిరీ ఉంటుంది కదా, శాకాహారం, మాంసాహారం. ఏది మంచి ఏది చెడు అంటే ఏది మంచి లేదు, ఏది చెడు లేదు. సమయం సందర్భాన్ని బట్టి మనం ఆహారం నిర్ణయించుకోవాలి, దాన్ని యథోచితంగా తీసుకోవాలి, తగిన పరిమాణంలో తగిన విధంగా తీసుకోవాలి.